రూపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. అంతే. ఎంతమంది ఎన్ని విధాలుగా అంటున్నా భయపడాల్సినంత అవసరమే లేదు. మన పని ఏందో మనం చేసుకుని పోవాలంతే. ఈ అదోని బెసెక్ కూడా ఏం చేసేవాడంటే, ఆయన అన్నాడు చివరిగా, నేను ఏదైతే చేశానో ఆ 70 మంది రాజులకు నేను ఏదైతే చేశానో దేవుడు నాకు ఆ ప్రతిఫలాన్ని ఇచ్చాడు. బైబిల్లో ఒక మాట రాయబడింది, మనం ఏ కొలత అయితే కొలుస్తామో అదే కొలత మనకు కూడా కొలవబడుతుంది. జాగ్రత్త. కనుక కీడును విత్తువాడు కీడునే వస్తాడు. దావీదు జీవితాన్ని మనం గమనిస్తే, దావీదు ఏం చేశాడు చెప్పండి? వేసి తన భర్తను కూడా చంపేశాడండి. అన్నీ అయిపోయింది అనుకుని దావీదు ఏం చేశాడు? సైలెంట్ అయిపోయాడు. ఎవరు చూడలేదులే, నేను చేసిన పాపం ఎవరు చూడలేదు, అయిపోయింది అనుకున్నాడు. అలాంటి సమయంలో దేవుడు నాతాను అనే ప్రవక్తను పంపించాడు. నాతాను, దావీదు అనుకుంటున్నాడు నేను చేసిన పాపం ఎవరు చూడదు అనుకుంటున్నాడు. ఆ పాపం ఎంత ఘోరమైనదో దావీదు తెలుసుకోవాలని నాతాను పంపించాడండి. నాతాను వచ్చి దావీదు చేసినటువంటి పాపాన్ని చెప్పినప్పుడు దావీదు ఏడ్చాడు.